హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మా బాబు పాలకోవా చేయమని అడుగుతున్నాడు అనమాట. ఈ రోజు సాటర్డే అండి, లీవ్ ఇచ్చేసారు పిల్లలు. ఈ రోజు రేపు 2 days వరకు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి. ఈ రోజు మా బాబుకి ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది కదా నాన్న. తన కోసం ఈ రోజు నేను సింపుల్ గా టేస్టీగా పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా నేను ఫ్రై ప్యాన్ తీసుకుంటున్నానండి. ప్యాన్ వేడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఇందులో మనము సగం కప్ అన్ని పాలు వేసుకోవాలి. పాలు ఇలా బాగా మరుగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి. వేడివేడిగా కాంచుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు చక్కగా మరుగుతున్నాయి. ఇక్కడ చూపించున్నాను. సో ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని పాలకోవా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ముద్ద నేనే తింటా. ఫస్ట్ పీస్ నీకే కావాలా? అవును. సెకండ్ పీస్ నీకు, థర్డ్ పీస్ బేబీకి, ఫోర్త్ పీస్ డాడీకి. ఓకే, ఇష్టం నానా, అందుకే నాకు ఇష్టం కాబట్టి నీకు ఇష్టమైంది. అవునా? ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇదంతా కూడా చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. పండు మంచి స్మెల్ వస్తుందా? చాలా మంచి స్మెల్ వస్తుంది. చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. 5 minutes లో చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. చాలా ఈజీ. మిల్క్ పౌడర్ ఉంటే చాలు. నేను డిమార్ట్ లో తీసుకొచ్చాను. కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడుతుందండి. ఇంకా మనకు కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉండాలి అన్నమాట. మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీకి రావాలి. మా మమ్మీ పాలకోవా చేసేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవరు పాలకోవాకి చాలా బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఇలా మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇంకొంచెం దగ్గర పడాలి. అప్పుడే నా పాలకోవా ఫేవరెట్ రెడీ అయిపోయినట్టుంది. మా బాబు ఇందాక నుంచి మొండి చేస్తున్నాడు, నేను చేస్తా అని చెప్పి. సర్లే అని చెప్పి షుగర్ యాడ్ చేయని చెప్పి షుగర్ ఇచ్చానండి. ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, 1/2 కప్పు నేను షుగర్ యాడ్ చేసాము. పాలకోవా ప్రిపేర్ చేస్తున్నాడు. స్మెల్ వస్తుందా నానా? వస్తుంది. ఒక్క నిమిషం, నాకు ఇస్తావా? ఇంకా నేనే చేస్తా. ఆగాగు. తర్వాత మనం సూపర్ ఉంది షుగర్ వేసిన తర్వాత. ఓకే, కొంచెం టేస్ట్ చూపించాను, షుగర్ సరిపోయిందా లేదా అని. ఆ టేస్ట్ చెప్తున్నాడు అనమాట మనోడు. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం లూజ్ అయిపోయింది. ఇంకా మనం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. పడుతుందండి. ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. కలపడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది, లేదంటే మొత్తం అంతా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి రావాలండి. ఇంకా జస్ట్ 1 minute అలా వేడి చేస్తే ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా జస్ట్ 1 minute అలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఇంకొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు మనకు పీసెస్గా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అంతేనండి, పాలకోవా ఇప్పుడు ఒక బౌల్లోకి సపరేట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మావాడు తెలియకుండా వీడియో స్లో మోషన్లో పెట్టాడండి. నేను అక్కడ వాయిస్ ఇచ్చాను, అయితే స్లో మోషన్లో క్యాప్చర్ చేసినప్పుడు
వాయిస్ రికార్డ్ అవ్వదు అనమాట, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇలా కేక్ టిన్ తీసుకొని అందులో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే మనం చేసుకున్న పాలకోవా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోవాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇంకా వాయిస్ ఓవర్ నేనే ఇస్తున్నాను అనమాట. స్లో మోషన్లో పెట్టేశాడు. వేడివేడిగా ఉన్న పాలకోవాని తీసుకొని ఇలా కేక్ టిన్లో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే సింపుల్గా ఇలా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి నార్మల్గానే బయట కొనేవి కూడా మేము ఎక్కువ స్వీట్ కొంటే పాలకోవ కొంటూ ఉంటాను. నాకు కూడా చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు నేను ఇలా ట్రై చేసుకొని తింటూ ఉంటాను అనమాట. పిల్లలు నేను బాగా తింటాము. ఇలా టిన్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కాసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 10 మినిట్స్కి మనం బయటకు తీసుకొచ్చి పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెడితే మనకు రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకేనా నాన్న, నువ్వు వెయిట్ చేయాలి 10 మినిట్స్. ఓకేనా? My favorite palkova is ready. ఎస్, జస్ట్ వెయిట్ 15 మినిట్స్. అంతసేపు నేను వెయిట్ చేయలేను. వెయిట్ చెయ్యాలి, ఇంకా టైం పడుతుంది. కట్ చెయ్యి. ఈలోపు మా బాబు ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలా అని చూస్తున్నాడు. నాకు ఇది నాకు ఓకే. హౌ ఈజ్ ఇట్? సూపరా? షుగర్ సరిపోయిందా? కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా చల్లారుతుంది, తర్వాత తినొచ్చు. అయ్యయ్యో, కరెంట్ పోయింది. ఓకే, పర్వాలేదు, కానీ అది కూల్ గానే ఉంటుంది. ఎస్, ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని గురించి మేము తర్వాత మర్చిపోయామండి. అంటే బయటికి వెళ్ళాము నిన్న, మర్చిపోయి తర్వాత నైట్ మా అబ్బాయి గుర్తు చేశాడు. అసలు పాలకోవా విషయమే మర్చిపోయినాం మేము. తర్వాత ఇంకా నైట్ టైము ఇలా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నైఫ్తో ఇలా చుట్టూ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఆ టిన్ వచ్చేసి కొంచెం చుట్టూ హీట్ చేస్తే మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంటే అందులో నెయ్యి వేసాం కదా, నెయ్యి అంతా పేరుకొని గడ్డ కట్టుకొని అతుక్కుపోతుంది అనమాట. కొంచెం హీట్ చేస్తే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఇలా టిన్ ఇలా బోర్లు ఇచ్చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకు కావాల్సిన షేప్లో పాలకోవా అనేది కట్ చేసేసుకొని ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి, చాలా మంచిది. ఇలా చేసుకున్న పాలకోవా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ పౌడర్ యూస్ చేసి చేస్తే మాత్రం కమ్మగా అనిపిస్తుందండి. ఈజీ అయిపోతుంది మనకు రెసిపీ, తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా నేను చేసిన పాలకోవా మనకు 500 గ్రామ్స్ వరకు ఉందండి. అంతే, చాలా సింపుల్గా చేసుకునే పాలకోవా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి.